ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తురాలి దిగులు చాలా విచిత్రంగా ఉంది. స్వామి, ఒక కాకి నన్ను నానా హింసలు పెడుతోంది. నేను వీధిలో వెళ్తుండగా వచ్చి నా తలపైన కూర్చుంటోంది. ఇలా ఒకరోజు కాదు, ప్రతిరోజు జరుగుతోంది. నా మనసులో ఏదో ఆరాటంగా ఉంది అన్నదామె. ఆ భక్తురాలి మాటలు విన్న మహాస్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. నాకు పెళ్లి కావాల్సిన కూతురు, చదువుకుంటున్న 2 కొడుకులు ఉన్నారు. వారిని అనాథలుగా చేసి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది అని పరితపించింది ఆ మాతృహృదయం. అప్పుడు మహాస్వామివారు ఆమెతో ఇలా అన్నారు. రోజూ కాకికి అన్నం పెట్టండి. రోజూ నువ్వుల నూనెతో దీపం పెట్టండి. శనివారం నాడు శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోండి అన్నారు. ఆమె చాలా సంతోషించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన శిష్యులతో ఈ విషయం గురించి ఇలా అన్నారు. మన మఠానికి ఏనుగు, ఆవు, పిల్లి, కొన్నిసార్లు కుక్క, పందికొక్కు, ఎలుక, పిచుక, కోతి లాంటి సకల ప్రాణులు వస్తూ ఉంటాయి. కాని కాకి మాత్రం రావటం లేదు, ఎందుకో తెలుసా అనన్నారు. అప్పుడు ఖణన్ అనే శిష్యుడు ఆయనతో, మహాస్వామివారు పరమేశ్వరుని అవతారం, అందువలన శనీశ్వరునికి మఠంలోకి రావటానికి భయం, అందుకే ఆయన తన వాహనాన్ని కూడా ఇక్కడికి పంపటం లేదు అన్నాడు. మహాస్వామివారు చిన్నగా మందహాసం చేశారు. తర్వాత ఆయన ఇలా అన్నారు. ఇళ్లల్లో కాకికి అన్నం పెట్టేటప్పుడు కాకా రారా అని దాన్ని ఆ అన్నం తిని పొమ్మని పిలుస్తూ ఉంటాం, అవునా అని అన్నారు. అవును అన్నారు ఆ శిష్యులు. ఏం చెప్తారో అని అడిగారు ఆయనప్పుడు. కాకా కాకా అంటారు సందిగ్ధంగా అన్నారు శిష్యులు. అంటే ఏమిటి దాని అర్థం అని అడిగారు మహాస్వామి. వారెవరికీ అర్థం కాలేదు. కాకి తినడానికి రా అని అర్థం అని ఒక శిష్యుడు అన్నాడు. ఆ మాట అందరికీ తెలిసిందే కదా, మరేదైనా విశేష అర్థం ఉందా అని అడిగారు మహాస్వామి. అందరూ మౌనంగా ఉండిపోయారు. కాకా అంటే కాపాడు కాపాడు అని అర్థం. పితృదేవతలందరూ కాకుల స్వరూపం దాల్చి వస్తుంటారని కదా ప్రతీతి. కాకా అంటే పితృదేవతల్లారా మమ్మల్ని రక్షించండి అనే అర్థం కూడా చెప్పవచ్చు కదా అని అన్నారు మహాస్వామి. శిష్యులందరూ ఆ మాటలు విని దిగ్భ్రమ చెందారు. అప్పుడు మహాస్వామి ఇలా అన్నారు. అంతేకాదు, భగవంతుడు అన్ని జీవులలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు కదా, కాకిలోనూ ఆయనే ఉన్నాడు కదా. భగవంతునికి నైవేద్యం చేస్తే ఆయనే కాకిలాగా వచ్చి మనం పెట్టిన అన్నాన్ని తినడాన్ని మనం చూస్తున్నాం. ఏదో ఒక జీవి తన పూర్వ కర్మల ఫలితంగా కాకి జన్మనెత్తింది. ఆ జీవికి మనకు ఉండే అదే ఆత్మ, కాని స్వరూపం వేరు. దానికి అన్నం పెడుతున్నాం. ఇది కూడా అద్వైతమే కదా అన్నారు మహాస్వామి. అద్వైతం ఇంత సులభమా? కాకి పిచుక మా జాతి అని తమిళ కవి భారతీయర్ చెప్పారు. ఆయన ఒక అద్వైతవాది, పరమజ్ఞాని. జయ జయ శంకర, హర హర శంకర.